నరేష్ని నువ్వే తీసుకొని రావడం చాలా మంది తీసుకొచ్చావు కదా. మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. మనం తీసుకొచ్చామని తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చాను అంటాను, వాడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చుంటాడు, అసలు భాస్కర్ ఎవడో నాకు తెలియదు అంట. నేను ఎలా అవుతా? ఈ ట్రోలర్స్ కూడా ఈ రెండు పక్క పక్కన పెట్టి ఇది చేస్తారు. సో వాళ్ళందరూ టాలెంటెడ్ నాకు కనిపించారు, నేను ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ నాట్ అ పర్ఫార్మర్, నేను మంచి పర్ఫార్మర్ నేను కాదు, నేను ఒక లిమిటెడ్ ఆర్టిస్ట్. నరేష్ కానీ ఫైమా కానీ నా దగ్గర ట్రైన్ అయిపోయింది, సునామీ సుధాకర్ కానీ ఇలా చాలా మంది. వాళ్ళని చూసి వాళ్ళ మంచి టాలెంట్ ఉండేది, వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేయాలని మౌల్డ్ చేశాను అంతే. అప్పట్లో డిజిటల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళు కూడా అప్పుడు మీరు తీసుకురావడం, మీరే ఫస్ట్ తీసుకొని రావడం. అది కూడా నా ఫోర్స్ ఏం కాదు, మా వాళ్ళు చెప్పేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ వైరల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ క్షణమే లైఫ్లో రెండు ఉంటాయి, పెద్ద పేరు వచ్చాయి, కష్టపడి వచ్చి పేరు సంపాదించుకున్నాడు, వాడు లైఫ్ టైం ఉంటాడు. సడన్ గా పేరు వస్తుంది ఒక డైలాగ్తో, వాళ్ళని యూజ్ ఎంతరు మళ్ళీ తరతాలు కనబడరు. నేను చెప్పిన మా వాళ్ళు వినేవాళ్ళు కాదు, తీసుకురండి భాస్కర్ మీ స్కిట్లో పెట్టండి అంటే తీసుకొచ్చేవాడిని. వాళ్ళు ఒక ఎపిసోడ్ చేసేవారు, తర్వాత అడ్రస్ లేకుండా పోయేవారు. అవును, అంటే యాక్చువల్లీ బేసిక్గా అది రీజన్ అడగడానికి ఏంటంటే నరేష్ అసలు కనిపించట్లే. అంటే అది ఎందువల్ల అంటే ఏమైనా అంటే గర్వం పెరిగా, లేకపోతే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, ఫేమ్ ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇదా, ఎందుకు సడన్ గా? యాక్చువల్గా వాడి గురించి ఓపెన్ గా చెప్పాలంటే వాడు చాలా కమర్షియల్. ఎంత కమర్షియల్ అంటే, అరే నరేష్ మా తాత చచ్చిపోయాడు రారా అంటే, అన్న పెట్రోల్ డబ్బులు ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయన్నా ఫస్ట్ అంటాడు. సొంత మా తాత చచ్చిపోయింది. సో వాడి మెంటాలిటీ వాడి స్టేజ్ అలాంటిది. సో వాడిని అనడానికి ఏం లేదు, వాడు చాలా జాగ్రత్త పరుడు, వాడిని చూసి చాలా నేర్చుకోవాలి మనలాంటి వాళ్ళు. అవును, నేను ఇది కూడా విన్నాను, నరేష్ అంటే ఫుల్ కమర్షియల్, అసలు ఏదైనా కమర్షియల్ అని కాదు కానీ జాగ్రత్త, ఇది కూడా విన్నాను. నిజమే, యాక్చువల్ నేను అడగ కూడా నేను చెప్తున్నాను కదా, సొంత మా తాత చచ్చిపోయాడు రారా అన్నా కూడా పెట్రోల్ డబ్బులు ఎడతాడు. మా ఇంటికి భోజనం రమ్మంటే ఒక 500 ఫోన్ పే చేసి మనం పెట్రోల్ కొట్టించి మనం భోజనం పెట్టాలి. వాడు అంత స్ట్రిక్ట్ ఉంటాడు. అండ్ ఇంకోటి నేను ఇది రీజన్ ఒకటి ఉంది బ్రో, వీళ్ళందరినీ తీసుకురావడం ఇది అంటే ఇలా వీళ్ళందరినీ తీసుకొని రావడం, జబర్దస్త్ ఇలా తీసుకొని రావడం వల్లనే జబర్దస్త్ కొంచెం అలా దిగింది అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? లేదు, వీళ్ళంతా టాలెంటెడ్. నరేష్ గానీ, ఈ నరేష్ అనేది కాదు, అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక్కొక్కరిని నా టీంలో ఎప్పుడు నేను అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరిని. ఒక 2-3 డైరెక్టర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టాను తప్ప, వాళ్ళని తీసుకురావడం వల్ల జబర్దస్త్ డౌన్ అయిందంటే ఇప్పుడు సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. వాడి స్కిట్ బాగా చేయలేక ఆడవాడి మీద తోసేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాడి వల్ల పోయింది అట్లా ఇప్పుడు అనుకోరు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా అది ఈక్వల్ గా ఫేస్ చేయాల్సింది టీమ్ లీడర్. ఎందుకు బ్రో సోషల్ మీడియాకి దూరం ఉంటాం? నార్మల్ గా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అసలు యూట్యూబ్ అంటే ఇప్పుడు వరకు యూట్యూబ్ అని కానీ ఇది చెప్తా శివ ఫ్రాంక్ గా, సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఏంటంటే బట్టలు ఇప్పి రోడ్డు మీదకి రావడం లాంటిది. నిజంగా నువ్వు బట్టలు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి? బెడ్రూమ్ లో చేంజ్ చేసుకోవాలి. రోడ్డు మీద చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రతి వాడు అడుగుతాడు, నేను అర్థమైందా? ప్రతి వాడు క్వశ్చన్ చేస్తాడు. అలా బయటకు రావడం ఎందుకు, ఒకటి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు వాళ్ళ ఆవిడతో కలిపి ఏదో చేస్తాడు, ఈరోజు మా ఆవిడ ఏముంటుందో తెలుసా చూడండి అంటే కింద వాడు కామెంట్ పెడతాడు, అన్న మీ ఆవిడ నడు మీద పుట్టి మంచి బాగుంది అన్న అంటాడు. అవసరమా? అంటే అందరూ పాజిటివ్గా పెడతారని కదా, ఎవడో ఒకడు ఉంటారు. ఎందుకు ఒకరితో అనిపించుకోవడం? నాకు ఏదైనా బేర్ చేస్తా కానీ ఒకరితో చెప్పించుకోవడం, ఒకరితో అనిపించుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. అంటే ఆ సోర్స్ వేరే వాడికి ఇవ్వడం ఎందుకని. వన్స్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతాం. ఎందుకు వాళ్ళతో మాట్లాడించుకోవడం? డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అందుకే సోషల్ మీడియా చాలా మంది అంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బుల్లెట్ భాస్కర్ ఛానల్. వద్దు, అలాంటి అసలు వాటి జోలికే పోను. అంటే జబర్దస్త్ ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ చూడడం మానేశారు. అసలు జబర్దస్త్ అయిపోయిందా టైం అయిపోయిందా అని చెప్పి మానేయడం జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? ఎందుకు రీజన్? 100% ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, నేనే కాదు. అది మనం జబర్దస్త్ పని అయిపోలేదు, ఇది అయిపోయినా గొప్పగా చెప్పగలం. జబర్దస్త్కి ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే సమ్ సెక్టర్ ఆఫ్ నువ్వు చెప్పినట్టు సమ్ ఏజింగ్ పీపుల్ కొంతమంది దూరం అయ్యారనే సంగతి కరెక్టే. అది ఇప్పుడు ఏంది శివ, ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 ఇయర్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవడమే ఒక గ్రేట్. నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద నాన్ స్టాప్గా 12 ఇయర్స్ కంటిన్యూగా రన్ అయిన షో ఒక్కటి చూపించు, ఎనీ వరల్డ్ ఎనీ ఛానల్, ఒక జబర్దస్త్ మాత్రమే. సో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది దేనికైనా ఉంటుంది. కాకపోతే దీనికి 12 ఇయర్స్ తర్వాత కొంచెం వచ్చినందుకు మనం ఆనందించాలి. ఆర్పీ గురించి ఏం చెప్తావు? మనకు వేరే వాళ్ళ విషయాలు. ఇప్పుడు నా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నేను ఒకటి గురించి మాట్లాడను,
నా గురించి ఎవడైనా మాట్లాడితే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకైతే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఇప్పుడు చంటి అన్న ఉన్నాడు, చంటి ఒకలా మాట్లాడతాడు, అది ఆయన అభిప్రాయం, నా అభిప్రాయం నాది. సో అసలు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు. అవును, ఉన్న ఏకైక వ్యక్తి మీరే. నేనే. అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమనా లేకపోతే ఏంటా అనేది నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా. లైఫ్లో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావో నాతో పాటు నాకు తెలుసు. నీకు ఒక షో ద్వారా మంచి పేరు వచ్చింది, ఆ షోని ఎప్పుడూ జీవితంలో మర్చిపోతావా? ఇప్పుడు నేనంటే ఎవరికో జనాలు తెలియదు, అలాంటి నన్ను నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టే ఈ రోజుకి జబర్దస్త్ను విడిచిపెట్టకుండా ఉన్నా. డబ్బుల గురించి కాదు, ఇదే డబ్బులు బయటకు వెళ్తే బోల్ని సంపాదిస్తా. నాకేంటి ఎప్పుడు అరే ఇంతమందికి అన్నం పెట్టిన షో, ఇంత లైఫ్ ఇచ్చిన షో, దానికోసం ఏదో కష్టపడాలి, అంతే, అంతకుమించే లేదు. ఓకే, అంటే చాలామంది ఇదే ఇందులో బయటికి వెళ్ళిపోయి సినిమాలు అని చెప్పి కానీ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ జబర్దస్త్కి రావడం. ఒక చిన్న విషయం చెప్తా. ఒకటి పెళ్ళం లేచిపోయింది, ఎవడో కనిపించి అడిగాడు, ఏంటి సార్ మీ ఆవిడ ఏమైందంటే, లేదండి చిన్న గొడవ వచ్చి నేనే వదిలేసాను అంటాడు. మా ఆవిడ లేచిపోయింది అంటాడు. గొడవ లేచిపోయింది, ఇది కామన్. ఒక సంస్థ వాళ్ళ అవసరం ఉంటే ఉంచుకుంటుంది, వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఉంచుకుంటుంది. కొంతమంది తీసేస్తుంది, నన్నైనా సరే నా అవసరం అయిపోతే నన్ను తీసేస్తారు. ఇవి మన దగ్గర స్టఫ్ అయిపోయింది వీడు చేయలేడంటే పక్కన పెడతారు. బయటకు వెళ్ళి నేనేం చెప్తాను, యాక్చువల్గా నేను చాలా బిజీ అయిపోయానండి సినిమాల్లో అంటాను. అలానే అందరినీ అనట్లేదు, కొంతమంది సినిమాల్లో బిజీగా ఉంటారు. మరి ఆది ఎంత బిజీ, మరి చేయట్లేదు ఇప్పటికీ, మరి ఆయన ఎందుకు అడగట్లేదు? అది ఎంత బిజీగా ఉంటారు, చాలా బిజీ, మొత్తం చాలా సినిమాల్లో కనబడుతుంటాడు. అయినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాడు, డీ చేస్తాడు. బుల్లెట్ భాస్కర్ అంటే మామూలుగా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా మంచి వ్యక్తి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి అంత మంచి మన అందరం ఎదవలమే. కాకపోతే మన ఎవరు మంచి వాళ్ళు ఉంటారు భూమి మీద, కాకపోతే అట్లా అనుకుంటూ ఉంటారేమో, నాకు తెలియదు. అంత మంచి వాళ్ళు కాదు, కొంచెం యారోగెంట్గానే ఉంటాయి. యారోగెంట్ ఉంటాయి. మరి సినిమాలకి ట్రై చేయలేదా నువ్వు? సినిమాలు ట్రై చేశాను బ్రో. నువ్వు చెప్పు, సినిమాల్లో అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎందుకు ఇవ్వరు బ్రో? ఇవ్వరు. నేను అది గమనించా. సినిమాల్లో అవకాశాలంటే నేను 1000 సినిమాలు చేశానని చెప్పుకోకూడదు. సప్తగిరిలాగా ప్రేమ కథా చిత్రం లాంటి ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి. ఒక సినిమా చేస్తే అది మనకు బ్రేక్ అవ్వాలి. ఎక్కడో గుంపులో గోవిందలాగా నించోబెట్టి నేనేదో సినిమాకి ఇలాగే 55 రోజులు డేట్లు ఇచ్చా, హీరో ఫ్రెండ్ అన్నారని. సినిమా అంతా చూస్తే ఒక డైలాగ్ ఇచ్చారు, ఆ 55 రోజులు ఏం చేశారనుకున్నారు? సెట్కి వెళ్ళి భోజనం చేసి పడుకోవడం, సాయంత్రం లేకడం, ఇదే పని. అంత గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు నాకు రాలేదు. ఇవ్వలేదు అన్నది వాళ్ళు ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళు బ్లేమ్ చేసి ఉంటారు. నాకు రాలేదు. దేవుడు మనకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి, వచ్చినప్పుడు చేద్దాం. సినిమాలు ఎక్కడికి బ్రో నాకు సుధాకర్ ఒకటే చెప్పాడు, జబర్దస్త్ చేశాక ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఈవెంట్స్ అంటే పబ్లిక్ షోస్లో మనం నెంబర్ 1. పబ్లిక్ షోకి వెళ్తే వెంటనే డబ్బులు వస్తాయి. సో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం, తర్వాత సినిమాలు. ఉంటుందా బ్రో అంత టైం? ఎందుకు ఉండదు? ఇప్పుడు మనం షోస్ ఎందుకు చేస్తున్నాం? ఫైనాన్షియల్గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత ఇంకేంటి, నేను కృష్ణాగర్ నగర్ రోడ్ల మీద తిరిగినా కూడా మా ఇంట్లో ఎవరు అడగరు, హ్యాపీగా వెళ్ళాను. సో ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, తర్వాత సినిమాలకి వెళ్ళాలి. ఈవెంట్లు ఎక్కువ కదా బ్రో జబర్దస్త్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ, అందులో మా టీంకి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు మంత్లో ఒక 20-25 ఈవెంట్సే చేస్తాం బయట. యాక్చువల్లీ ఇందాక మీ మంచితనం గురించి అడిగిన క్వశ్చన్కి బ్రేక్ ఇవ్వడం జరిగింది కదా, అది ఏంటంటే చాలామందికి లైఫ్ ఇచ్చారు, అమ్మాయిలకు కూడా లైఫ్ ఇచ్చారు, కానీ భాస్కర్ మీద ఎందుకు సెటర్లు వేసుకుంటాడు? ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే మన తెలుగులో చాలా వర్స్ట్ సిచ్యువేషన్. మీరు తమిళకి వెళ్ళండి, హిందీకి వెళ్ళండి, షారుఖ్ ఖాన్ గారు ఎదురుగా ఉంటే షారుఖ్ ఖాన్ మిమిక్రీ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏ హీరో మీద వేసినా, ఏ హీరో అంటే హీరో మీద వేయక్కర్లేదు, జస్ట్ స్పూఫ్ చేస్తే చాలా కింద కామెంట్ పెడతారు, మా హీరో జోలికి వస్తే పగులుద్దురా అంటారు. ఇట్లా చాలా ఫేస్ చేశాను. అంతెందుకు, మా జబర్దస్త్లో ఉన్నోడు మీద జోకులు వేస్తేనే వాడికి ఒక ఫ్యాన్స్ బేస్ ఉంది, వాళ్ళు కామెంట్లు పెట్టారు. అర్థమైంది కదా? నాకు అనిపించింది ఎవడి మీద వేసుకోకపోతే ఏం చేస్తాం, చివరికి నా మీద నేనే వేసుకుంటా. ఇది ఒకటి ఉంది కదా 4 ఫ్యామిలీలు 3 పెళ్ళిళ్ళు, ఆ డైలాగ్ మంచిదేగా. కానీ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అది నిజమని తెలిస్తే ఇంట్లో గొడవ ఆడతారు, ఇంట్లో వాళ్ళకి అది కామెడీ అని తెలుసు కాబట్టి కామెడీగానే తీసుకుంటారు. ఫీల్ అవ్వరా? ఎందుకు ఫీల్ అవుతారు? అసలు వాళ్ళు టీవీలో చూడరు, ఫస్ట్ జబర్దస్త్ కూడా చూడరా? జబర్దస్త్ చూస్తారు కానీ కొంచెం తక్కువ, అంటే వీటిని ఎక్కువ ఫాలో అవ్వరు.
మనం చూడడమే ఎక్కువ, మళ్ళీ టీవీ చూడడం, టీవీలో నిన్ను చూడాలంటారు, అదో పెద్ద బాధ. బ్రో మీ ఫ్యామిలీని ఎందుకు బ్రో బయటకు తీసుకురావు నార్మల్గా? ఎప్పుడు ఎప్పుడు పెట్టావు స్క్రీన్ మీద కానీ? మనకి బయటికి వెళ్తుంటే అందరూ గుర్తుపడుతుంటారు బ్రో, బుల్లెట్ భాస్కర్. ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను రోజు బస్సులో జర్నీ చేసుకుని, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బస్సులో జర్నీ చేసుకుని స్కూల్లో చదువుకుంటున్నారు ఎగ్జాంపుల్. వాళ్ళు తీసుకొస్తే రేపు వాళ్ళు కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఉన్నావు, నువ్వు హ్యాపీగా వెళ్ళి రోడ్ల మీద ఎక్కడైనా పానీపూరీలు అవి తినగలవా ఫ్రీగా జనాలు ఉన్న దగ్గర? తినలే. అంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మా ఫ్యామిలీ ఎందుకు ఫేస్ చేయడం అని, అంతే. దే నీడ్ ప్రైవసీ.